నమస్తే అండి, నేను రజాక్. నిన్న కాక మొన్న ఎవడో పవన్ కళ్యాణ్ గారు లుక్ మీద ఏదో కారు కొత్తలు కూర్చున్నారు కదా. ఏంది గుండె అంటే అట్లా ఉంది, బొచ్చ అంటే అట్లా ఉంది, ఏందో ½ ఇంచు పెంచుకొని డిప్ప కటింగ్ కొట్టించుకున్నాడు, ఇలా రకరకాలుగా వాగినారు కదా. చూడండి లుక్ ఎట్లా ఉందో, కుమ్మేసినాడు, మామూలుగా లేదు, బీస్ట్ మోడు. ఎందుకే అనుకుంటా, మీరు నేను పక్కన బ్యాక్గ్రౌండ్లో పెట్టినా కదా ఫోటో, మామూలుగా లేదు కదా లుక్, కుమ్మేసినాడు కదా. మేబీ అది ఫ్యాన్ డిజైన్ పోస్టర్ అనుకుంటా, ఫ్యాన్ మేడ్ డిజైన్. అంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి సబ్జెక్ట్తో వస్తున్నారు అనేది కొంచెం అర్థమైనటువంటి విషయం. అంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి సినిమాతో పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అనేది అయితే ఒక చిన్నగా చెప్పే ప్రయత్నం అయితే చేసినారు. అంటే పూర్తి సమాచారాన్ని అయితే వాళ్ళు ఇవ్వలేదు. సరే, ఏదేమైనప్పటికి కూడా ఈ సినిమా కానీ ఇలాంటి లుక్లో కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటివరకు చూడాల. ఫుల్ బీస్ట్ మోడ్, ఒక ఆర్మీ జవాన్ అనాలా, లేకపోతే ఆర్మీ సోల్జర్ అనాలా, లేకపోతే కనుక పోలీస్ అలా ఉన్నాడు కదా, మేబీ ఆర్మీ మిలిటరీ పర్సన్, మామూలుగా ఉండదు. ఈ లుక్తో థియేటర్లో సినిమా పడితే కనుక థియేటర్ కాలిపోద్ది, బ్లాస్ట్ పేలిపోద్ది, కాలుతం కాదు పేలిపోద్ది, తగలడిపోద్ది అంటారు కదా, తగలడిపోద్ది. పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకుంటామో కొన్ని లుక్స్ అలా బయటకు వస్తాయి అనమాట. వకీల్ సాబ్ సినిమాకి సంబంధించి కొన్ని లుక్స్ వచ్చినాయి కదా, అవన్నీ కూడా ఫ్యాన్ మేడ్ ఫస్ట్, తర్వాత ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటి లుక్ అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఈ లుక్తో సినిమా వస్తే కనుక, నాకు ఈ లుక్తో సందీప్ రెడ్డి వంగ కనుక ఈ సినిమాని చేస్తే కనుక థియేటర్ పేలిపోద్ది, తగలైపోద్ది. కానీ సందీప్ రెడ్డి వంగ వచ్చేసి పవన్ కళ్యాణ్ వీరమ్మాని, ప్రస్తుతానికైతే ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేస్తూ ఉన్నాడు. ఈ కాంబినేషన్ కోసం నేను వెయిటింగ్ అనమాట. పవన్ కళ్యాణ్ గారు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ కోసం వెయిటింగ్. ఈ లుక్లో పడితే కనుక థియేటర్ బ్లాస్టే, ఇక్కడ చూసేదేం లే. ఏమన్నా లుక్క ఎర్ర కొట్టేసింది. ఆ పవన్ కళ్యాణ్ గారి హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉంటాడు, అలా డిజైన్ చేసినాడు. అంటే ఆయన హెయిర్ స్టైలు దీనికోసం ఇలా పెంచింది అన్నట్టుగా డిజైన్ అయితే ఉందన్నమాట. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ని అంత ఈజీ కొట్టలేడు అవడం కూడా. అలాంటిది ఆయన మెయింటైన్ చేయట్లేదు ఈ మధ్యన, అంతే బాడీని. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కొన్నాళ్ళ తర్వాత నుంచి పూర్తి స్థాయిలో బాడీని పట్టించుకోవడం వదిలేసినట్టున్నాడు. బహుశా ఇదివరకు అలా ఉండేవాడు కాదు, చాలా కేర్ తీసుకునేవాడు. కానీ ఇప్పుడు కేర్ తీసుకోవట్లేదు. రాజకీయాలు అటు ఇటు తిరగడమే సరిపోతా ఉంది. కానీ ఇలాంటి సందర్భంలో కూడా సినిమాలకు కమిట్ అవుతా తను కనుక ఈ బాడీని మెయింటైన్ చేయగలిగితే, ఈ లుక్లో కనుక సినిమా పడితే, చెప్తున్నా కదా, ఇంకా ఏ రికార్డు ఉండదో అన్ని రికార్డులు పడుకోవడమే. కానీ కాంబినేషన్ డైరెక్టర్ కావాలి, అలాంటి సినిమా రస్టిక్గా తీసే సినిమా డైరెక్టర్ కావాలి. ఆ డైరెక్టర్స్ లిస్ట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ ఉంది వచ్చేసి మన సందీప్ రెడ్డి వంగ అనమాట. ఈ సినిమా సందీప్ రెడ్డి వంగతో పడితే కనుక గట్టిగా పడినట్టే దెబ్బ. చూద్దాం. లుక్ అయితే అదరగొట్టింది. ఫ్యాన్ మేడ్ ఎవరైనా చేసినారో కానీ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సిందే, కుమ్మేసినాడు కాబట్టి. చూద్దాం మీకు ఎలా ఉంది. పోస్టర్ చూసిన తర్వాత ఆ గన్ పట్టుకొని ఆ ఆర్మీ జవాన్ మన సోల్జర్కి సంబంధించినటువంటి డ్రెస్లో పవన్ కళ్యాణ్ గారు నిలబడితే అది చూడడానికి కావచ్చు, చెందడానికి కావచ్చు, మామూలుగా లేదో ఒక రేంజ్లో అయితే ఉందన్నమాట. చాలా అత్యద్భుతంగా అనిపించింది నాకైతే. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.